అండగా ఉన్నాం, మీరు ముందు ఉండండి అని చెప్పేసి ఈ గొప్ప ధర్నా కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన ఏసీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, అదేవిధంగా మనకు ఇన్ఛార్జ్ మన విశ్వనాథ్ గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు, అదేవిధంగా మంత్రులు, మన శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, ముఖ్య కార్యకర్తలు అందరికీ అదే ప్రెస్ మీడియా సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు. రాహుల్ గాంధీ గారు గత 10 సంవత్సరాలుగా 2014 నుండి ఒంటరి పోరాటం చేసుకుంటూ దేశాన్ని మొత్తం ఐక్యం చేయాలనే ఉద్దేశంతోనే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వారు చేసినటువంటి పాదయాత్ర మహాన్వితం. ఎందుకంటే వారు చేసినటువంటి పాదయాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల నాయకులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పేదవాళ్లతోటి వారి దేశాన్ని ఐక్యమత్యం చేయాలంటే అధ్యక్షులు చెప్పేసి కులగణన చేయాల్సిందే, మొత్తం భారతదేశం అంతటా జనగణన చేసి తీయాల్సిందే అని ఎప్పుడైతే వారు శాసించిందో అప్పుడే మోడీకి నిజంగా అది మరణ శాస్త్రం కూర్చుంది. మనం చూసాం మోడీ ఇక్కడ ఉన్నటువంటి కేడి ఇద్దరు కలిసి దేశాన్ని విభజించు పాలించు అనే నినాదాన్ని తీసుకొచ్చి దేశాన్ని ముక్కలుగా చేసి మతాన్ని ఉద్రేకపరిచి మత రాజకీయాలు చేసుకుంటూ వారు రాజకీయంలో వారు మనుగడ సాగిస్తూ ఉన్నారు. మనకు తెలిసిందే బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు ఎక్కడ ఎలక్షన్స్ వచ్చినా ఎలక్షన్స్ అంటూ భాగంగా ఏదో ఒక మత సామరస్యానికి చెందినటువంటి అంశాన్ని తీసుకొచ్చి వారు రాజకీయం వస్తున్నారు. ఆయన నిజంగా మొన్న జరిగినటువంటి గుజరాత్ జేఏసీ ప్లీనర్ లో ఆయనకు గుండెకు తిల్లు పడ్డది. మోడీ కేడి వాళ్ళకు గుండెలో తిల్లెప్పుడైతే పడ్డదో ఇక మనం కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు, కాంగ్రెస్ పార్టీ రథసారథైనటువంటి మనం రాహుల్ గాంధీ గారిని మనం ఆపలేమని చెప్పేసి పిల్లలు మన రాజకీయాలు చేసుకుంటూ వారు మనకు ఈడీని సిఐడిని ఉసుగొల్పి మన రాజీవ్ గాంధీ, అదే విధంగా సోనియా గాంధీ గారి మీద A1 A2 మీద రాహుల్ గాంధీ గారి మీద, అదే విధంగా సోనియా గాంధీ గారి మీద A1 A2 కేసులు చేసి వారు ముద్దాయిలను చేసి జైలుకు పంపాలని చూస్తా ఉన్నారు. ఇటువంటి కేసులు ఎన్నో చూసిండ్రు. రాహుల్ గాంధీ గారు వాళ్ళ తండ్రి అయినటువంటి రాజీవ్ గాంధీ గారిని పోగొట్టుకున్నారు, వాళ్ళ నాన్నమైనటువంటి ఇందిరాగాంధీ గారిని పోగొట్టుకున్నా ఎక్కడ వారి ధైర్యాన్ని వాళ్ళు వెనకడి చేయలేదు, పోరాటంగా ఉన్నారు. రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా సోనియా గాంధీ గారికి మన యావత్ తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశం అంతా మేము వెనకంటున్నాం. మీరు అడుగు ముందుకు చేయండి, మీరు చేసే ప్రతి అడుగులో మేము మీకు అడుగు అదే భుజాన్ని భుజం వేసి మేము వెనకంటూ ఉంటామని చెప్పేసి తెలియజేయడానికి ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.